బ్రేకింగ్ న్యూస్ బీదర్లో ఇవాళ ఉదయమే సినీ ఫకీలో ఏటీఎం చోరీ. అక్కడి నుంచి 93 లక్షల రూపాయలతో ఉడాయించి నేరుగా హైదరాబాద్ అఫ్జల్ గంజ్కు దొంగల మకాం. కట్ చేస్తే సాయంత్రం 6:30 సమయంలో అఫ్జల్ గంజ్లో కాల్పుల కలకలం. అఫ్జల్ గంజ్లో బీదర్ పోలీసులను గుర్తించిన దొంగలు కాల్పులకు తెగబడి ఒకరిని తీవ్రంగా గాయపరిచి ఉన్నపలంగా అక్కడి నుంచి ఉడాయించిన బీదర్ దొంగల కథ. అయితే బీదర్లో 93 లక్షల రూపాయలు చోరీ చేసిన ఇద్దరు దొంగలు ఆ నగదును అంత ఈజీగా ఎలా క్యారీ చేయగలుగుతున్నారు? దొంగలు మధ్యాహ్నమే అఫ్జల్ గంజ్ చేరుకొని సాయంత్రం 6:30 ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్ లో రాయపూర్కు టికెట్స్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. వాళ్ళు బీదర్ దొంగలా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదంటున్నారు పోలీసులు. అయితే బీదర్ దొంగలు హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్కు ఎందుకు వచ్చినట్లు, ఇక్కడి నుంచే రాయపూర్కు టికెట్స్ ఎందుకు బుక్ చేసుకునే ప్రయత్నం చేసినట్లు, అందుకు రోషన్ ట్రావెల్స్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఆ క్యాష్ను హైదరాబాద్లోని అఫ్జల్ గంజ్లో ఎక్కడైనా దాచారా, ఇప్పుడు దొంగల నెక్స్ట్ స్టెప్ ఏంటి, అక్కడికి చేరుకున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు సాయంత్రం 6:30 ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయపూర్కి బుక్ చేసుకున్నారు. ఈ రాయపూర్కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్ ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహాంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ని ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళు ఇద్దరు పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్, టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు చూడ్డానికి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బీదర్లో జరిగినటువంటి రాబరీ కేసులోనే నిందితుల్లాగా అనిపిస్తున్నారు. బట్ వీ విల్ వెరిఫై ఆఫ్టర్ డిటెక్షన్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి? ఓన్లీ ఒక రౌండ్ ఇంజూరీ అయిన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా? ఇంజురీ నార్మల్ సింపుల్ ఇంజురీ ఓన్లీ. హీ ఈజ్ సేఫ్ ఓన్లీ. హీ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అట్ ఆస్ట్రా హాస్పిటల్. టికెట్ హైదరాబాద్ నుంచి రాయపూర్కి బుక్ చేసుకున్నారు. ఎంతమందికి? ఇద్దరు. యాక్సిడెంటల్లీ అందులో బీదర్కి సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సేమ్ ప్లేస్లో 2 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళిద్దరు కూడా రాయపూర్ వెళ్తున్నారు. అదే బస్సులో వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఉన్నారు. బట్ వాళ్ళకు వీళ్ళే అఫెండర్స్ అని తెలియదు. సో దానివల్ల వేరే కేసులో వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు పట్టుకోలేకపోయారు. వీ విల్ బీ ఆన్ ద జాబ్ అండ్ వీ విల్ డిటెక్ట్. బ్యాగ్స్ తీసుకొని పారిపోయారు. యా, సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి. అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా ఐడెంటిఫై చేసినాము. బట్ వాళ్ళ పేర్లు అనేది ఐడెంటిఫై చేయాలి. వీఆర్ ఆన్ ద జాబ్. ఇక్కడ అమిత్ కుమార్ అనే పేరుతోటి 2 టికెట్లు బుక్ చేశారు. ఆ అమిత్ కుమార్ని కూడా వెరిఫై చేస్తున్నాం. Yes, 4 teams are already formed and task force is also working on that. మరోవైపు అఫ్జల్ గంజ్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో నలుమూలల భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అఫ్జల్ గంజ్లో ఘటన జరిగిన ప్రాంతం సీసీ ఫుటేజ్లతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ వద్ద సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే అనతి కాలంలోనే దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సురేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేష్, చూస్తూ ఉన్నాము బీదర్ చోరీకి సంబంధించినటువంటి ఘటన ప్రస్తుతం రాయ్పూర్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా?
బీదర్లో దొంగతనం చేసిన తర్వాత నేరుగా ఇద్దరు నిందితులు హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. 3:30కు ఏదైతే రోషన్ ట్రావెల్స్ ఇదే ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. అమిత్ పేరు పైన 2 టికెట్లు రోషన్ ట్రావెల్స్లో బుక్ చేసుకొని 6:30కి అఫ్జల్గంజ్లో మినీ బస్ ఎక్కడానికి వచ్చారు. బోయిన్పల్లిలో రాయచూరు వెళ్ళే మెయిన్ బస్ ఉంటుంది. అక్కడ సిటీలో కలెక్ట్ చేసుకున్న ప్యాసింజర్ అంతా కూడా మినీ బస్లో బోయిన్పల్లి తీసుకెళ్తారు. బోయిన్పల్లిలో బస్ ఎక్కాలి. కానీ రోషన్ ట్రావెల్స్కి సంబంధించిన 100 మీటర్ల దూరంలోనే మినీ బస్ ఆపి అందులో ఈ ఇద్దరు దుండగులతో పాటు ఇద్దరు బీదర్ కానిస్టేబుల్ కూడా రాయచూరు వెళ్తున్నారు. వారు వేరే కేసు పైన రాయచూరుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే వారితో పాటు మరొక 3 మొత్తం 7 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఒకసారిగా వాళ్ళ బ్యాగ్లో పెద్ద ఎత్తున అమౌంట్ కనబడడంతో జాంగీర్ రోషన్ ట్రావెల్స్కి సంబంధించిన జాంగీర్ ఆయనని ప్రశ్నించడం జరిగింది. ఆ తరుణంలో జాంగీర్కి 2 నోటు కట్టలు అందులోకి వెళ్ళి తీసి ఇచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే వెనకాల పోలీసులు కూడా ఉన్నారని చెప్పేసి అనుమానంతో ఒకసారిగా వాళ్ళు జాంగీర్పై కాల్పులకు తెగబడ్డారు. జాంగీర్పై 2 రౌండ్ల కాల్పులు జరిపారు. 2 బుల్లెట్లు జాంగీర్ బాడీలోకి దూసుకెళ్ళాయి. కానీ ఎలాంటి ప్రాణాపాయం లేదు. ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా డీసీపీ చెప్పడం జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత అఫ్జల్గంజ్ నుంచి బేగం బజార్ వైపు ఇద్దరు దొంగలు కూడా పారిపోయారు. 2 బ్యాగుల్లో క్యాష్తో ఉన్నారు కాబట్టి వారు అటువైపు పారిపోయారు. వెంటనే పోలీసులకి స్థానికులు సమాచారం అందించడంతో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఘటనా స్థలానికి చేరుకొని టీమ్స్ ఫామ్ చేసి క్లూస్ టీమ్ని రప్పించి క్లూస్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. ఉదయం చోరీకి పాల్పడ్డ దొంగలే ఈ దొంగలుగా అనుమానిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 2 బ్యాగుల్లో పెద్ద ఎత్తున అమౌంట్ ఉంది. అక్కడ 93 లక్షల రూపాయలు ఏటీఎం వ్యాన్ నుంచి చోరీ చేసి అక్కడ ఫైరింగ్ చేసి ఇద్దరిని చంపేసి ఆ డబ్బులు తీసుకొని ఇటుగా హైదరాబాద్ మీదుగా రాయచూరు వెళ్లేందుకు ముందుగానే పథకం ప్రకారమే ఇదంతా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ అనుమానం రాకుండా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో అకామిడేషన్ దాదాపు 3:30కి టికెట్ బుక్ చేసుకొని 6:30కి ఇక్కడికి వచ్చారంటే 3 గంటల పాటు ఈ అఫ్జల్గంజ్ ప్రాంతంలోనే ఉన్నారు. వారు ఏ లాడ్జిలో ఉన్నారు. ఆ తర్వాత బ్యాగులు తీసుకొచ్చారు. అమిత్ పేరు మీద ఒక 2 ఫోన్ నెంబర్లు ఇచ్చి టికెట్స్ బుక్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి రాయచూరు వెళ్ళడానికి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ సిటీలో కొన్ని చోట్ల నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది పోలీసులు. అంటే ప్రజలు ఏ ప్రాంతంలో అలర్ట్ గా ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ పోలీసులు ఏమైనా అందించారా? అంటే దొంగలు పోలీసుల కంటపడి పారిపోయారు కాబట్టి బీదర్ కానిస్టేబుల్ కూడా ఇద్దరు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండడంతోనే వాళ్ళు భయపడి పారిపోవడం జరిగింది. ఆ ఫైర్ మళ్ళీ చేశారని చెప్పేసి పట్టుకునే ప్రయత్నం బీదర్ కానిస్టేబుల్ కూడా చేశారు. కానీ వారిని పట్టుకునే లోపే వారు ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం 4 టీంలతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా రంగంలోకి దింపడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ నలుమూలల్లో ఇప్పటికే వెహికల్ చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి చెక్ పోస్టుల ద్వారా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. పారిపోయిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ దాటక ముందే వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు సిటీ నలుమూలలో కూడా చెక్ పోస్టులు పెట్టి వారు సిటీ దాటకుండా అన్ని కమిషనరేట్ ఇటు రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇద్దరు బ్యాగులతో వెళ్తున్న వ్యక్తులు సీసీ ఫుటేజ్లో కూడా వారి ఫేస్ ఐడెంటిఫై అయింది. కాబట్టి ఆ ఫుటేజ్ని అంతా కూడా 2 కమిషనరేట్ మొత్తం హైదరాబాద్ కమిషనరేట్తో పాటు రాచకొండ సైబరాబాద్ హైదరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో పోలీసులు గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇద్దరు నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తం సీసీ ఫుటేజ్లో వారి ఫేస్లు ఐడెంటిఫై అయ్యాయి కాబట్టి ఇక వారిని హైదరాబాద్ దాటక ముందే పట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఫైరింగ్ చేస్తే కూడా పోలీసులు కూడా వెపన్తో క్యారీ అవుతున్నారు. ఎందుకంటే ఉదయం ఫైరింగ్ చేశారు, సాయంత్రం ఫైరింగ్ చేశారు కాబట్టి మళ్ళీ ఎక్కడైనా కాల్పులకు తెగబడే అవకాశం ఉంటుంది వారిని పట్టుకునే ప్రయత్నంలో. కాబట్టి పోలీసులు సిటీని అంతా కూడా అలర్ట్ చేశారు. పోలీసులు చెక్ పోస్టులు పెట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఉదయం బీదర్లో చోరీ చేసిన నిందితులుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఎంతకైనా తెగించే అవకాశం నిందితులు ఉంది కాబట్టి పోలీసులు జాగ్రత్తగా వారి కోసం గాలింపులు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం సిటీ అంతా అలర్ట్ చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా ప్రతి వెహికల్ని చెక్ చేసి పంపిస్తున్నారు. వారి నిందితులు సిటీ దాటక ముందే పట్టుకుంటామని చెప్పేసి కూడా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి చెప్తున్నారు.